హలో స్టూడెంట్స్, ఎఫ్బీలో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్లో ప్లేన్ జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. An equilateral triangle is inscribed in a circle of radius 6 centimeters, then its side is 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో, ఇది ఒక వృత్తం అనుకుందాం, 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో సమబాహు త్రిభుజాన్ని నిర్మించారు. సమబాహు త్రిభుజం అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అయితే భుజం యొక్క కొలత ఎంత, ఏ ఎంత? ఈ ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి ఇదేమవుతుందంటే సర్కమ్ సర్కిల్ అవుతుంది, పరివృత్తం అవుతుంది. సో ఎప్పుడైతే సర్కమ్ సర్కిల్ అవుతుందో ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి సర్కమ్ రేడియస్ ఫార్ములా క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/√3. ఏ అంటే త్రిభుజం యొక్క భుజం కొలత. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ అంటే ఫర్ దిస్ ట్రయాంగిల్ దిస్ ఈజ్ సర్కమ్ సర్కిల్ అండ్ రేడియస్ ఈజ్ సర్కమ్ రేడియస్. సో సర్కమ్ రేడియస్ ఫార్ములా ఏంటి, a/√3. అదే లోపల సర్కిల్ గీస్తే దాన్ని ఇన్ సర్కిల్ అంటాం. ఇన్ రేడియస్ ఫార్ములా a/2√3. సో ఏ అంటే అంత, ఇక్కడ ఏ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ ఇచ్చేశారు. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు, హియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాడు కాబట్టి 6 ఈజ్ ఈక్వల్ టు a/√3. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 6√3 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 6√3. ఇది కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్, డైరెక్ట్ ఫార్ములా. ఓకే, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/√3 ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయితే. నెక్స్ట్ వన్, యూజ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ దెన్ వాల్యూ ఆఫ్ y ఈజ్ అన్నాడు. ఈ y విలువ ఎంత అన్నాడు. ఇది x డిగ్రీస్, ఇది 10, ఇది 20 అని ఇచ్చారు. మధ్యలో ఒక లైన్ ఇచ్చారు. ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, డైరెక్ట్గా y అని ఇచ్చేసారు. ఈ లైన్ ఎందుకు గీసారో తెలియదు, బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. ఈ x డిగ్రీస్కి అడ్జసెంట్ సైడ్ 10, హైపాటిన్యూస్ 20 కదా. ఈ యాంగిల్ ఎంత? అడ్జసెంట్ సైడ్ బై హైపాటిన్యూస్ అంటే కాస్ తీటా అని, అంటే కాస్ ఎక్స్ అని ఈజ్ ఈక్వల్ టు 10/20 అంటే 1/2. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఖచ్చితంగా 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇదొక మెథడ్. కాస్ 60 అంతా, ఇక్కడ y కావాలి మనకి 60 డిగ్రీస్, యాంగిల్ కావాలంటే 60 డిగ్రీస్. ఇప్పుడు యాక్చువల్గా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చాడు కాబట్టి ఇది 10 అయితే ఇది 60 డిగ్రీలు అయింది అనుకుందాం. 60 డిగ్రీలకి ఎదురుగా ఎంత ఉండాలి అంటే 10√3 × చేస్తే చాలు. 10√3 20. ఇది 60 అయితే మొత్తం 30 అవుతుంది, ఇది 90. 60, 30, 90 డిగ్రీలు ఎక్కడైనా ఉంటే భుజాల నిష్పత్తి 1:√3:2. ఓకే, 30కి ఎదురుగా 10 ఉంటే ఇది 10√3 అవుతుంది, ఇది 20 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 10√3. 10√3 అంటే 10 × 1.732 ఉండాలి, అంటే 17.32 ఆన్సర్. సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సి క్వశ్చన్ నెంబర్ 30. The radius of a circle is given as 15 centimeters and chord AB subtends an angle 131 degrees at the center C of the circle. Then the distance of AB from the center is. ఒక వృత్త వ్యాసార్థం 15 సెంటీమీటర్లు. AB అనే జా, ఇది జా అనుకోండి. కేంద్రం వద్ద 131 డిగ్రీల కోణం చేస్తే, 131 డిగ్రీల కోణము చేస్తే సి నుండి ఏబీకి దూరం ఎంత, సి నుండి ఏబీకి దూరం ఎంత, ఈ దూరం ఎంత కనుక్కోవాలి. సి నుండి ఏబీకి దూరం ఎంత. అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ నిజంగా ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది చాలా టఫ్ క్వశ్చన్. 131 డిగ్రీలు ఇచ్చి డిస్టెన్స్ ఇస్తే ఇది చాలా టఫ్ క్వశ్చన్ కింద లెక్క. ఎందుకంటే కనీసం దానికి సంబంధించిన వాల్యూస్ అన్నా ఇవ్వాలి. మనకు తెలిసినది 40, 45, 15 డిగ్రీస్, 22.5 డిగ్రీసు ఇలాంటివి కనుక్కోవచ్చు. కానీ 131 డిగ్రీస్ వాల్యూసు ఇలాంటివి కాస్ సైన్ తెలియడం కష్టం. అయినా సరే ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం, ఎందుకంటే ఈ క్వశ్చన్ వదిలేస్తేనే బెటరు. ది రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ గివన్ 15 అండ్ కార్డ్ ఏబీ సబ్టెండ్స్ అన్ యాంగిల్. ఈ డిస్టెన్స్ కనుక్కోవాలంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొంచెం, ఇది ఎక్స్ అనుకుందాం,
ఇది 131 degrees అంటే ఈ రెండు సేమ్ కాబట్టి ఇది 131 తీసేస్తే ఇంకా 59 degrees ఉంటుంది. దేనా 59 కాదు సారీ 49 degrees. దీన్ని హాఫ్ చేస్తే ఎందుకంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉండాలి. 49 అంటే నథింగ్ బట్ 24.5 degrees. ఓకే, అంటే ఇది 24.5 degrees ఉండాలి, ఇది 24.5 degrees ఉండాలి. ఈ దూరం ఎంత అన్నాడు ఎక్స్. ఎక్స్ అంటే sin 24.5 విలువ తెలిస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది x/15. sin 24.5 విలువ తెలిస్తేనే x/15. అది కనీసం వాళ్ళన్నా ఇచ్చి ఉండాలి, లేకపోతే మనకి టేబుల్స్ అన్నా అరేంజ్ చేయాలి. సైన్ టేబుల్ కాస్ట్ టేబుల్ అరేంజ్ చేస్తే కానీ తెలియవు. సో ఇలాంటి క్వశ్చన్స్ బెస్ట్ వదిలేయడం బెస్ట్. అయినా సరే ఈ sin 24.5 వాల్యూ సుమారుగా 0.4146 ఎంతో ఉండాలి ఇది. ఓకే, టేబుల్స్ కానీ గమనిస్తే మనకు 0.14 కాదు 0.41469 అనుకుంటాను. 0.41469 సంథింగ్. సో నాకు ఎక్స్ కావాలి కాబట్టి sin 22.5 వాల్యూ ఇది ఎక్స్ కావాలి కాబట్టి ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 15, ఇది కూడా వదిలేసేయండి 7గా తీసుకుందాం 69ని. 15 ఏళ్ళు 105, 5 10, 15 4 60, 60 10 70, 0 7, 15 1 15 7 22, 2 15 4 60, 60 + 2 62. పాయింట్ వచ్చింది కాబట్టి 15తో మల్టిప్లై చేస్తే 6.2205 ఏదో ఉండాలి. ఇది ఆన్సర్. సో మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్, ఎందుకంటే వాల్యూస్ తెలియవు. 131 ఇచ్చే నిజంగా అలాంటి క్వశ్చన్స్ ఎవరు ఇవ్వరు. సో వెరైటీ క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వరు, ఎందుకంటే కనీసం 22.5 కనుక్కోవచ్చు. మన ట్రిగ్నామెట్రీలో మ్యాక్సిమం 22.5లు 15లు అవైతే చెప్తాం జనరల్గా క్లాసెస్లో చెప్తాం, కానీ ప్రతి యాంగిల్కి సైను కాసు చెప్పడం కష్టం. ఈ టేబుల్స్ అన్నా ఇవ్వాలి. యాక్చువల్గా ఇంతకుముందు కొన్ని క్వశ్చన్స్ ట్రిగ్నామెట్రీలో ఇచ్చారు, ఆ క్వశ్చన్స్కి వాల్యూస్ ఇచ్చారు, టేబుల్స్ ఇచ్చారు. ఆ టేబుల్స్ ఇస్తే ఆన్సర్ ఈజీ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the transversal intersects two parallel lines, then each pair of interior angles on the same side of the transversal is. It's a very simple question. ఇలా ఉందనుకోండి, parallel lines. ఓకే, ఇది ట్రాన్స్వర్సల్ అనుకుందాం. దిస్ ఈజ్ ట్రాన్స్వర్సల్. ఈ ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు ఉండే యాంగిల్స్ ఈ రెండింటి సమ్ ఎంత అవుతుంది అంటే 180 అవుతుంది. సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఈజ్ 180. ఓకే, అదేనా అడిగింది. ఇంటర్సెక్ట్స్ టూ ప్యారలల్ లైన్స్, దెన్ ఈచ్ పేర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ అన్నాడు. సో 180 అంటే అర్థము సప్లిమెంటరీ యాంగిల్స్ అని. దే ఆర్ సప్లిమెంటరీ. ఈక్వల్ కాదు, అక్యూట్ కాదు, కాంప్లిమెంటరీ కాదు. సో ఆన్సర్ ఈస్ సంపూరకాలు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. ది ఆల్టిట్యూడ్ AD ఆఫ్ ఎ ట్రయాంగిల్ ABC ఇన్ విచ్ అబ్ట్యూస్ at a AD 10, BD 10, CD 10√3, then what is A? ఇక్కడ చూడండి, A is an altitude, AD is altitude, while altitude AD of a triangle ABC in which obtuse at A అన్నాడు. అంటే ఇది మోర్ దాన్ 90 degrees అని, ఇది మోర్ దాన్ 90. నెక్స్ట్ ఇది కొంచెంసేపు B అనుకుందాం, ఇది C అనుకుందాం. AD is altitude, ఆల్టిట్యూడ్ అంటే ఉన్నతి అని అంటాం. ఆల్టిట్యూడ్ అంటే ఉన్నతి, ఎత్తు. AD లెంత్ ఎంత ఇచ్చారు, సారీ BD ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు. CD ఎంత ఇచ్చారు, 10√3 ఇచ్చారు, 10√3. అండ్ AD ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు. అయితే యాంగిల్ ఏ ఎంత అని అడిగారు. యాంగిల్ ఏ ఎంత, చాలా సింపుల్. ఆల్టిట్యూడ్ అంటే ఇది 90 degrees, ఇది కూడా 90. 10 ఉన్నాయంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే ఇది 45 అయితే ఇది కూడా 45. నెక్స్ట్ 10√3 కనిపించింది అంటే ఖచ్చితంగా ఇది 20 అవుతుంది. 1:√3:2 ఫామ్లో ఉంది కాబట్టి ఇది 60 degrees, ఇది 30 degrees, ఇది 90 degrees. 90 30 60. ఎప్పుడైనా 30 90 60 వస్తే ప్రాబ్లమ్స్ ఈజీ. 1:√3:2. 30కి ఆపోజిట్ 10 ఉంటే, 60కి ఆపోజిట్ 10√3 ఉంటే, 90కి ఆపోజిట్ 20 ఉంటుంది. సో ఆన్సర్ ఎంత, 60 + 45 105 degrees ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత, 105. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
From the following diagram, ABC is a triangle, right angle at vertex A. ఇక్కడ 90 degrees ఇచ్చారు. AD is altitude, ఇది altitude అని ఇచ్చారు. BD 3.6, CD 6.4. What is the length of AD? ఈ లెంత్ ఎంత? ABC లంబకోణ త్రిభుజంలో ఏ శీర్షం వద్ద లంబకోణం ఉన్నతి AD, కామా ఉండాలి ఇక్కడ, ఉన్నతి AD. BD 3.6, CD 6.4 అయితే ఉన్నతి AD విలువ ఎంత? ఇక్కడ దీనికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది ఆల్టిట్యూడ్, ఒక ట్రయాంగిల్లో ఇక్కడ 90 degrees ఉండి ఇక్కడ ఒక ఆల్టిట్యూడ్ గీస్తే, ఇలా జనరల్గా చెప్తూ ఉంటాం మేము. ఇఫ్ యు డ్రా 90 degrees నుంచి ఒక ఆల్టిట్యూడ్ గీస్తే, ఇది P అనుకుంటే, ఇది X అనుకుంటే, ఇది Y అనుకుంటే, P = √xy అనే ఒక ఫార్ములా ఉంది. ఇఫ్ ఆల్టిట్యూడ్ డ్రాన్ టు ది హైపాటిన్యూస్, then length of the altitude is equal to product of under root of product of these two. Okay, so దీన్ని అప్లై చేస్తాం. P is equal to, P అంటే ఇది అనుకున్నాం, √xy, √3.6 into 6.4. 3.6కి పాయింట్ తీసేస్తాను, 2 pointsకి. సో 36కి 6, 64కి 8 బై 2 points అంటే 10. 48/10 అంటే 4.8 సెంటీమీటర్లు. సో ఆన్సర్ ఈస్ 4.8 centimeters. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ B is 90 degrees. AB is 12 centimeters, AC is 15 centimeters. AB 12, AC 15 అని ఇచ్చారు. D and E are points on AB. ఓకే, AB and AC respectively, such that angle AED 90 degrees. DE is equal to 3 centimeters. Then the area of triangle ADE. ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత? ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇది 15, ఇది 12 అయితే ఇది 9. 9, 12, 15 పైథాగరన్ ట్రైడ్స్. 9, 12, 15 పైథాగరన్ ట్రైడ్స్. 3:4:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకేనా? బాగా గమనించండి, ఈ ట్రయాంగిల్లో ఇక్కడ 90 ఉంది, ఈ ట్రయాంగిల్ బిగ్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 ఉంది. దిస్ ఈజ్ ది కామన్ యాంగిల్ ఫర్ బిగ్ ట్రయాంగిల్ యాజ్ వెల్ యాజ్ ద స్మాల్ ట్రయాంగిల్. బిగ్ ట్రయాంగిల్కి స్మాల్ ట్రయాంగిల్కి అది కామన్ యాంగిల్. రెండు ట్రయాంగిల్స్లో ఇఫ్ 2 angles ఆర్ ఈక్వల్, దెన్ థర్డ్ యాంగిల్ ఆటోమేటికల్లీ ఈక్వల్. అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీటా ఉంటే ఇది కూడా ఖచ్చితంగా తీటా ఉంటుంది. ఈ యాంగిల్ కామన్ యాంగిల్, ఇది 90, ఇది 90 కాబట్టి ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్. ఇఫ్ 3 angles of a triangle equal to 3 angles of the other triangle, then those 2 triangles are similar triangles. స్వరూప త్రిభుజాలు అని అంటాం. ఏమేమి స్వరూప త్రిభుజాలు? ట్రయాంగిల్ AED is similar to triangle ABC. ఈ దగ్గర 90, B దగ్గర 90, ఈ దగ్గర 90, B దగ్గర 90. A అనేది దీంట్లో కామన్, దీంట్లో కామన్. సో ఆటోమేటిక్గా DC సేమ్. అయితే మనకేం కనుక్కోమంటున్నారు? ADE వైశాల్యం కనుక్కోమన్నారు. సైడ్స్ రేషియో ఎంతో చూద్దాం. ఇక్కడ AE, ఫస్ట్ నేను DE తీసుకుంటాను. DE బై BC ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 3/9 అంటే 1:3. ఎప్పుడైతే సైడ్స్ 1:3 రేషియోలో ఉన్నాయో, ఏరియాస్ రేషియో ఏమవుతుంది అంటే 1:9 అవుతుంది. ఏరియాస్ రేషియో 1:9 అంటే బిగ్ ట్రయాంగిల్ ఏరియా 9 parts ఉంటే స్మాల్ ట్రయాంగిల్ ఏరియా 1 part. సో వాట్ ఈజ్ బిగ్ ట్రయాంగిల్ ఏరియా? బిగ్ ట్రయాంగిల్ ఏరియా అంటే ఇదే కదా బిగ్ ట్రయాంగిల్, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఈ 9 parts ఎంత ఉంటుంది అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. 2 1 2 6 9 6 54 ఉంది. అంటే ఇది 6 times ఉంది కాబట్టి ఇది కూడా 6 times ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 6. ఓకే, ఇది 6 times ఉంది కాబట్టి ఇది కూడా 6 times ఉంటుంది. సో ఆన్సర్ ఎంత? 6 centimeters అని ఉండాలి. ఆన్సర్ ఈజ్ 6 square centimeters. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ది డయాగ్రామ్ ది వాల్యూ ఆఫ్ x, y, z ఆర్ x, y, z. ఈ 3 ప్యారలల్ లైన్స్ అని ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే అది ఇవ్వకుండా క్వశ్చన్ చేయలేం. ఈ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇది కట్ చేస్తే ఈ రెండు ఏమవుతాయంటే
కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఎప్పుడైతే ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇఫ్ ప్యారలల్ లైన్స్ ఇంటర్సెక్టెడ్ బై ట్రాన్స్వర్స్. ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. సో x ఈజ్ ఈక్వల్ టు y రావాలి. XY ఈ రెండు సమానం కాదు, ఈ రెండు సమానం కాదు, ఈ రెండు సమానం కాదు, ఈ రెండు సమానం. సో ఇది ఆన్సర్. ఒకవేళ ఇంకోటి తీద్దాం. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఒక్క నిమిషం. ఈ యాంగిల్ 55 కాబట్టి ఇది ఎంత ఉండాలి? ఇది 55 కాబట్టి ఇది ఎంత ఉండాలి? ఖచ్చితంగా 125 ఉండాలి. ఇది 125 అయితే మళ్ళీ ఇది యాంగిల్ ఏమవుతుంది? యాంగిల్ 55 అయితే ఇది కూడా 55 కావాలి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. సో దేర్ ఫోర్ ఇది కూడా 55 ఉండాలి. ఇది 55 అయితే ఇది ఎంత అవుతుంది? 125. ఇది కూడా 125 అవుతుంది. సో 125 ఉండేది ఒకటే ఆప్షన్. నెక్స్ట్ Z ఎంత అన్నాడు. Z అంటే చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఈ మొత్తం 90 ఉండాలి కదా. ఈ మూడు ప్యారలల్ లైన్స్ ఇది 90 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు కూడితే 90 ఉండాలి. ఇది 55 అయితే ఆటోమేటిక్గా ఇది 35 అవుతుంది. టోటలీ 90 degrees. ఓకే. లేదా ఈ ట్రయాంగిల్లో 90 55 కాబట్టి థర్డ్ యాంగిల్ ఎంత? ఇలా అయినా కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. In an equilateral triangle ABC, D is a point on the side BC. This is ABC అనుకుందాం. D is a point on the side BC such that BD is equal to 1/3 of BC. BD is equal to ఇది x అయితే ఇది 2x. మొత్తం 3 పార్ట్స్లో ఇది 1 పార్ట్. ఇది కూడా 3x, ఇది కూడా 3x. ఎందుకంటే ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఓకే ఖచ్చితంగా అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఇది 3x, ఈ మొత్తం 3x. అయితే ఈ AD కనుక్కోవాలి మనం. ఏం కనుక్కోవాలి? AD. ఎందుకంటే AD క్వశ్చన్ AD స్క్వేర్ ఆప్షన్స్లో ఉంది. AD స్క్వేర్ ఇట్లా ఉన్నాయి కదా. సో దేర్ ఫోర్ AD స్క్వేర్లో కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? AB స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ AD స్క్వేర్. దీనికి యాక్చువల్గా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటి అంటే ఇలా ఒక లైన్ గీసి ఇది M ఇది N అనుకుందాం, ఇది B ఇది C అనుకుందాం, ఓకే, ఇది X అనుకుందాం, ఈ మొత్తం A అనుకుందాం. ఫార్ములా ఏంటంటే MC స్క్వేర్ ప్లస్ NB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AMN ప్లస్ AX స్క్వేర్. ఈ మొత్తం A. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని దీనికి ఉపయోగిస్తా చూడండి. x ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 3x స్క్వేర్ 3x హోల్ స్క్వేర్ 2x ఇంటూ 3x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మొత్తం అంతా ఎంత? 3x m అంటే x ఇంటూ n 2x ప్లస్ AX స్క్వేర్. A అంటే 3x, ఇది కొంచెంసేపు P అనుకుంటే P స్క్వేర్. అన్నిట్లో ఏం కామన్ తీసేయచ్చు అంటే ఒక్కసారి గమనించండి. ఇక్కడ x ఉంది కాబట్టి మొత్తం x తీసేస్తా. ఒక x తీసేద్దాం, ఇక్కడ ఒక x తీసేద్దాం, ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x తీసేద్దాం. 9x స్క్వేర్ ప్లస్ ఇక్కడ 9 ఇంటూ 2 18 అంటే 27x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 6x స్క్వేర్ ప్లస్ 3p స్క్వేర్. ఇది పక్కకు వస్తే 21x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p స్క్వేర్ అంటే p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7x స్క్వేర్. p అంటే AD స్క్వేర్ అని అర్థం. దెన్ వాట్ ఈజ్ AB స్క్వేర్ బై AD స్క్వేర్? ఇది కనుక్కుందాం. AB స్క్వేర్ అంటే ఇది 9x స్క్వేర్ బై AD స్క్వేర్ 7x స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేస్తే AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 9/7x స్క్వేర్ అవుతుంది. 9/7 x స్క్వేర్ కాదు AD స్క్వేర్. 9/7 AD స్క్వేర్ అవుతుంది. దిస్ ఈజ్ ది కండిషన్. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ AD పర్పెండిక్యులర్ టు BC అండ్ AD ఈజ్ పర్పెండిక్యులర్ టు EF. ఇది దానికి BCకి అంటే ఈ రెండు ప్యారలల్ అని అర్థం. యాంగిల్ FAB అంటే ఈ మొత్తం యాంగిల్ FAB ఈజ్ ఈక్వల్ టు FAB
C. FAB is equal to FAC. FAB is equal to FAC. ఈ యాంగిల్ ఇక్కడ FAC అయింటది, అది EAC అయింటది, ఈ యాంగిల్ సేమ్ అని అర్థం. EAB FAC అయింటది అది. ఓకే, EAB అని ఉండాలి ఇక్కడ. EAB is equal to FAC. యాంగిల్ అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఓకే, ఎప్పుడైతే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఈ యాంగిల్ కూడా ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని అర్థం. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. AB ఈజ్ ఈక్వల్ టు 2x + 3, ఇది 2x + 3. AC ఈజ్ ఈక్వల్ టు 3y + 1, ఇది 3y + 1. BD ఈజ్ ఈక్వల్ టు x. ఓకే, BD ఈజ్ ఈక్వల్ టు x. DC ఈజ్ ఈక్వల్ టు y + 1. DC ఈజ్ ఈక్వల్ టు y + 1. దెన్ వాట్ ఆర్ x అండ్ y? x, y వాల్యూస్ ఎంత? ఈ వాల్యూ ఎంత? ఇక్కడ గమనించండి, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఇది తీటా అయితే ఇది కూడా తీటా అంటే ఇది 90 degrees, ఇక్కడ 90, ఇక్కడ కూడా 90 అంటే ఖచ్చితంగా ఈ రెండు యాంగిల్స్ అంటే ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఏముండాలి? ఆల్ఫా అని ఉండాలి. ఎందుకంటే ఈ మొత్తం కూడితే 90, ఈ మొత్తం కూడితే 90 కాబట్టి. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఎలాంటి ట్రయాంగిల్స్? ఇది ఈ రెండు సైడ్స్ ఈక్వల్, ఈ రెండు యాంగిల్స్ అంటే ఇది యాంగులర్ బైసెక్టర్. యాంగులర్ బైసెక్టర్ పాసింగ్ త్రూ ది మిడ్ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు ఈక్వల్ ఉండాలి. అండ్ ఈ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలి. ఓకేనా? సో ఇది రెండు సేమ్, బేసిక్ పర్పెండిక్యులర్ కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా ఉండి ఇలా ఉందనుకోండి, దీని యాంగులర్ బైసెక్టర్ గీస్తే ఇట్లా వస్తుంది కానీ ఇట్లా రాదు. బేసిక్ పర్పెండిక్యులర్గా ఎప్పుడు వస్తుంది అంటే ఐసాసెలస్ ట్రయాంగిల్లో మాత్రమే వస్తుంది. ఐసాసెల్ అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ ఉండాలి, ఈ రెండు ఈక్వల్ మిడ్ పాయింట్ గుండా పోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు y + 1కి ఈక్వల్, ఇది ఒక కండిషన్. 2x + 3 ఈజ్ ఈక్వల్ టు 3y + 1కి ఈక్వల్, ఇది కండిషన్స్. దీస్ ఆర్ ది టూ కండిషన్స్. దీని లెఫ్ట్ సైడ్ తీసుకొని వస్తే 2x - 3y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -2 అవుతుంది. x ప్లేస్లో y + 1 పెట్టేయండి, x ప్లేస్లో y + 1. లేదా ఇది లెఫ్ట్ సైడ్ తీసుకుపోతే x - y ఏమవుతుంది? 1 అవుతుంది కదా. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2x - 2y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, తీసేద్దాం. తీసేస్తే -y దీంట్లోంచి తీసేస్తే -4. సో y ఈజ్ ఈక్వల్ టు 4 రావాలి. y ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఆటోమేటిక్గా ఇది 5 అవ్వాలి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 5, 4. ది ఆన్సర్ ఈజ్ 5, 4. Next question. From the following diagram, the segment XY is parallel to the side AC of triangle ABC and it divides the triangle into two parts of equal areas. Then what is AX by AB? ఎప్పుడైతే ఈ లైన్కి ప్యారలల్ అన్నాడు, ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్. దిస్ ఈజ్ కామన్ యాంగిల్ ఫర్ స్మాల్ ట్రయాంగిల్ యాజ్ వెల్ యాజ్ బిగ్ ట్రయాంగిల్. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఎలాంటి ట్రయాంగిల్స్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అని అర్థం. సో ట్రయాంగిల్ BXY ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ BAC అని అర్థం. ఓకే, ఇది తీటా అయితే ఇది కూడా తీటా, ఇది ఆల్ఫా బీటా అనుకుంటే ఇది కూడా బీటా. సో టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎంత ఉంటుంది అంటే ఏరియాస్ రేషియోకి స్క్వేర్ ఉంటుంది. సరే, ఏరియాస్ రేషియో ఎంత ఉంటుంది అంటే సైడ్స్ రేషియోకి స్క్వేర్ ఉంటుంది. ది లైన్ డివైడ్స్ ది ట్రయాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. అంటే దీని ఏరియా ఏ అయితే దీని ఏరియా కూడా ఏ అని. అంటే స్మాల్ ట్రయాంగిల్ ఏరియా ఎంత? ఏ అయితే దీని ఏరియా ఏ అయితే దీని ఏరియా ఏమవుతుంది అంటే 2a అవుతుంది. అంటే ఏరియాస్ రేషియో ఏమవుతుందండి? 1:2. అంటే సైడ్స్ రేషియో ఎంత వస్తుంది అంటే 1:√2. సైడ్స్ రేషియో ఇచ్చి ఏరియాస్ రేషియో కనుక్కోమంటే స్క్వేర్ చేయండి, ఏరియాస్ రేషియో ఇచ్చి సైడ్స్ రేషియో కనుక్కోమంటే స్క్వేర్ రూట్ చేయండి. అంటే సైడ్స్ రేషియో 1:√2 అని అర్థం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా
√2 పార్ట్స్ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 1 పార్ట్ ఉంటుంది అని అర్థం. అంటే ఈ పార్ట్ ఏమవుతుంది, √2 - 1 అవుతుంది కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అంటే AX అంటే √2 - 1 AB ఎంత అంటే √2. ఇది ఆన్సర్. √2 - 1 దీన్ని ఒక √2తో మల్టిప్లై చేసి √2తో డివైడ్ చేసామనుకోండి 2 - √2/2 ఇది ఆన్సర్.